ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకునే ప్రయత్నం చేస్తుంది. నిజానికి ఈ 2 లక్షల రుణమాఫీ పూర్తయిందని అనిపిస్తుందా? అంటే ఇంతకు ముందే మొదటి 2 విడతల్లోనే అనేకమైనటువంటి సాంకేతిక కారణాలతోటి అర్హులైనటువంటి వాళ్ళు కూడా రుణమాఫీ కాలేదు అనేటువంటి వార్తలు వచ్చినటువంటి అంశం తెలిసిందే. ఇప్పుడు మూడో దశలో కూడా బహుశా అలాంటి సమస్య తప్పకుండా ఉండుంటుంది. అయితే ఎంతమందికి ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది అనేటువంటిది ఒక అంశం అయితే, ఇంకా అర్హత ఉండి కూడా రుణమాఫీ కానటువంటి వాళ్ళు, అంటే సాంకేతిక కారణాలతోటి అర్హత ఉండి కూడా రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది అనేటువంటిది ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తప్ప అంచనాల ప్రాతిపదికన మనం దాన్ని కామెంట్ చేయలేము. ఒకటి మాత్రం వాస్తవం, 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తామన్నటువంటి వాగ్దానాన్ని బడ్జెట్ లో కేటాయించడం, దాన్ని అమలు జరపడం అనేటువంటిది అది హర్షణీయమే. అయితే మిగిలినటువంటి వాళ్ళకి కూడా, అంటే బహిరంగంగా ఒక పారదర్శకమైనటువంటి ఇంకా ఇంతమంది ఉన్నారు, ఇంతమంది దరఖాస్తులు చేసుకున్నారు అనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే దాని మీద వచ్చినటువంటి విమర్శలకి తెరదించినట్టు అవుతుంది అనేది నా అభిప్రాయం. రెండవది, ఈ రుణమాఫీ అనేటువంటిది కేవలం పట్టాదారులైనటువంటి రైతులకు మాత్రమే. ఆ పట్టాదారులైనటువంటి రైతుల పేరుతోటి పాస్బుక్లు ఉండొచ్చు, లేకపోతే మరొకటి ఉండొచ్చు. వీళ్ళల్లో మొత్తం, అంటే రుణమాఫీకి అర్హులైనటువంటి వాళ్ళందరూ 100% రైతులు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే రైతుల పేరుతో ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్లతోటి రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ, అంటే టెక్నికల్ గా అది జరిగేది. కానీ వాస్తవ సాగుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, కౌలుదారులు అనేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళకి న్యాయం జరగకుండా కేవలం ఇప్పుడు మనం గతంలో రైతు బంధు ఎట్లాగైతే రాళ్ళు రప్పలకి, లేకపోతే ఆల్రెడీ రోడ్లకి వీటికి ఇచ్చినటువంటి వాళ్ళకి ధరణి పోర్టల్లో వాళ్ళ పేరుతో ఉంది కనుక వాళ్ళకి వేసినట్టుగానే ఇక్కడ కూడా అసలైనటువంటి సాగుదారులు కాకుండా రైతులుగా ఉండి వ్యవసాయం చేయకుండా ఉద్యోగమో లేదా ఇతర స్వయం ఉపాధో లేదా మరొకటో చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇది డెఫినెట్ గా కొంత వచ్చి ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కౌలు రైతులకి ఏం చేస్తారు అనేటువంటి సమస్య. ఎందుకు అంటే 8 నెలలు అధికారానికి వచ్చారు, 8 నెలలు గడుస్తున్నాయి. కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి వాగ్దానాన్ని గురించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి చొరవ గాని, ఎలాంటి అధికారికమైనటువంటి ప్రయత్నాలు గాని చేయలేదు. ఇంతవరకు అసలు గుర్తింపు ప్రక్రియకే శ్రీకారం చుట్టలేదు. అందువలన రైతులు ఎంతమంది వాస్తవ, అంటే పట్టాదారులు ఎంతమంది అయితే ఉన్నారో దాదాపు వాళ్ళకి సమానంగా కౌలు రైతులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అందువలన మరి కౌలు రైతుల సంగతి ఏమిటి, వీళ్ళకి మరి రుణమాఫీని వర్తింపు చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమిటనేటువంటిది ఒకటైతే, రెండోది కౌలు రైతులకు ఇస్తారన్నటువంటి రైతు భరోసా సంగతి ఏమిటనేటువంటిది పెద్ద ప్రశ్న. అందువల్ల ఇప్పుడు చేసినటువంటి వాగ్దానాన్ని అమలు జరపడం అంతవరకు మరోసారి చెప్తున్నా అది అభినందనీయమే, హర్షణీయమే. కానీ అసలైనటువంటి కీలకమైనటువంటిది వ్యవసాయ కార్మికుల గురించి చెప్పారు, లేదా కౌలు రైతుల గురించి చెప్పారు. దాని సంగతి ఏమిటనేటువంటిది ప్రశ్న. రాబోయే రోజుల్లో అది చర్చనీయాంశంగా మారబోతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇచ్చినటువంటి దాని గురించి ఇంక జనం మర్చిపోతారు, రైతులు కూడా మర్చిపోతారు. ప్రభుత్వము అధికార పార్టీ దాన్ని పదే పదే చెప్పుకుంటున్నది వేరే అంశం. కానీ లబ్ధి రావాల్సినటువంటి వాళ్ళకి ఏమిటి అనేది ప్రశ్న. థ్యాంక్ యూ కోటేశ్వర గారు. సతీష్ గారు, ఇక్కడ మీరు ఫస్ట్ ప్రకటించినట్లు 31,000 కోట్లు రుణమాఫీకి ఇస్తున్నామని ప్రకటించారు. మొదటి దశలో మీరు మొదటి ఫేజ్లో 6,000 కోట్లు రిలీజ్ చేశారు, రెండో ఫేజ్లో కూడా 6,000 కోట్లు, అంటే 12,000 కోట్లు. మూడో ఫేజ్లో వస్తున్న